ప్రవర్తన అంటే వాళ్ళ ఈసీ ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మనకు మన రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయో మామూలుగా ఎన్నికల కోడ్ ప్రకారం ఈసీ నామ్స్ ప్రకారం కూడా కంటిన్యూషన్ ఉన్న సంక్షేమ పథకాలు కానివ్వండి ఏవైనా ఎలక్షన్స్ కోడ్ వచ్చినా కూడా ఆపవలసిన అవసరం లేదు. జనరల్లీ ఇది నామ్ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా అది కంటిన్యూషన్లోనే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారో ఎన్డీఏలోకి ఎప్పుడైతే వారు ఎన్డీఏగా మారారో ఎన్డీఏ అయినప్పటి నుంచి ఎలక్షన్స్ కమిషన్లో చాలా మార్పులు ప్రవర్తనలో చాలా మార్పులు మనం చూస్తున్నాం. ఈ నామ్స్కి మనము ఇదిగా ఉన్నా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలని వచ్చింది. స్పెషల్లీ లైక్ రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా వృద్ధులకు పెన్షన్ కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా జగనన్న చేస్తున్న 5 సంవత్సరాలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఆపించేసి ప్రజలలో తెలియని ఒక ఆందోళన, ఒక భయం క్రియేట్ చేయాలని, అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఒక మంచి ఏదైతే ఉందో ఆ లబ్ధి పొందే ఈ పేదవారికి ఆ లబ్ధి పొందకుండా ఇవన్నీ ఆపడం ఎంతవరకు సమంజసమో నిజంగా అర్థం కావట్లేదు. అంటే రాజకీయాలు అనేవి గౌరవంగా చేయాలి, కానీ అవి మనం పేద ప్రజలపైన, మన రాజకీయం పేద ప్రజలపైన చేయకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈసీని అడ్డం పెట్టుకొని ఎన్డీఏలో భాగంగా ఉన్నారనేసి ఈసీని అడ్డం పెట్టుకొని ఈ రైతులకు సబ్సిడీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, చేయూత కానివ్వండి, మరి ఈ విధంగా మహిళలకు ఏదైతే చేయూత, ఆసరా ఇవన్నీ కూడా ఎవరికి అందకుండా ఈ విధంగా వీటిని ఆపడం అనేది అంటే అది నిజంగా చాలా బాధాకరం. ఈ ప్రాసెస్లో ఈ పేదవాళ్ళు ఏం తప్పు చేశారని వీళ్ళన్నింటినీ కూడా ఆపుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అంతేకాకుండా ముఖ్యంగా మీరు చూస్తే అన్నిటికంటే బాధాకరమైనది ఏంటంటే వృద్ధులు ఎవరైతే పెన్షన్లు ఇంటింటికి పెన్షన్స్ తెచ్చిచ్చే, అంటే కదలలేని వారు, నడవలేని వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోయి పెన్షన్స్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి ఇంటింటికి పెన్షన్స్ ఇచ్చే వ్యవస్థను జగనన్న తయారు చేసి ఈసీకి కంప్లైంట్ చేసి వాళ్ళందరినీ కూడా మండు టెండలో వాళ్ళందరినీ కూడా 1 నెల అంతా సచివాలయ చుట్టూ తిప్పారు. ఇప్పుడు మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఈ విధంగా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 70 మంది వృద్ధులు చనిపోయారు కూడా ఈ ఎండలకు తట్టుకోలేక. అటు ఎండలు ఎంత మండిపోతున్నాయంటే మనం బయట వెళ్తేనే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ వృద్ధులను కూడా అది చూడకుండా అది ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందనో, ఏ విధంగా వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆ సాటిస్ఫాక్షన్ ఏంటో నాకు తెలియదు. కానీ ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఈరోజు అతను చేస్తున్నాడు అంటే నిజంగా చాలా బాధగా ఉంది. రైతు సబ్సిడీ ఏదైతే ఇప్పుడు మనం ఇచ్చే సబ్సిడీ ఉందో అది వాళ్ళకి కరువు కింద వచ్చిన సబ్సిడీ ఏమైనా ఉంటే అది ఇప్పుడు వాళ్ళకి పంటకి పనికి వస్తాయి. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చే ఉంది నెలలో వర్షాకాలంలో పంటలు వేసుకునేదానికి వాళ్ళకి అవసరమయ్యేవన్నీ కూడా ఇవాళ ఆపేశారు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? అలాగే చేయూత, ప్రతి మహిళకు ఆసరాగా ఉండే చేయూత ఏదైతే ఉందో అది కానివ్వండి, 0 వడ్డీ కానివ్వండి, వసతి దీవెన, విద్యా దీవెన, పిల్లలకి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆపారు. అంటే కూడా ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన రాజకీయంగా ఎంత భయంకరంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ ప్రవర్తన అనేది ప్రజలు ఈరోజు తెలుసుకోవాలి. ప్రజల కోసం నిజంగా ఇవన్నీ కూడా ఎవరు ఆపేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని. అదే ఇవాళ చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు రైతులకు సబ్సిడీ ఇచ్చింది. అది కొత్త స్కీమ్. వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని రైతులకు సబ్సిడీ ఇస్తామని ఏదైతే ప్రామిస్ చేశారో అది ఇవాళ రిలీజ్ చేయడానికి ఈసీ ఒప్పుకుంది. మన
మనది ఆల్రెడీ మన రాష్ట్రంలో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్న పథకాలను ఆపేశారు. అంటే రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈసీ పనిచేస్తుందా? ఈసీ అన్న తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నామ్స్ అన్నీ ఒకేలాగా ఉండాలి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతో గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఈ విధంగా ప్రజలకు ద్రోహం చేస్తూ, ప్రజలకు అన్యాయం చేస్తూ, వారికి వచ్చే సంక్షేమ పథకాలను ఆపడం వల్ల ప్రజలకు ఎంత నష్టమవుతుందో, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుండా ఆయన చేసే ఈ పద్ధతి మంచిది కాదు. ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు అసలు ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ వారి ఇది మార్చుకుంటే బాగుంటుంది. రూల్స్ అన్న తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సమానమైన రూల్స్ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతిలో ఉండకూడదు. ఇవాళ మనకు తెలంగాణలో ఇస్తున్న సబ్సిడీస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం మన దగ్గర ఆపించారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా నిజానిజాలు తెలుసుకోవాలి. ఇంకా ఏమి కాకముందే ఇలా చేస్తున్నారంటే ఇంకా రేపొద్దున ఏం చేస్తారో దేవుడికి తెలియాలి. నిజంగా ప్రజలకు కూడా అంటే రాజకీయం అనేది రాజకీయాల లెవెల్లో ఆ లెవెల్లో వాళ్ళు చేయాలి. కానీ